నమస్తే వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి 2025వ సంవత్సరపు శుభాకాంక్షలతో ఈ వీడియో నేను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. గత కొంతకాలంగా కొంతమంది వ్యూయర్స్ ఖమ్మంకి సంబంధించినటువంటి యొక్క వీడియోస్ చేయడం లేదు అని అడుగుతూ ఉన్న కారణంగా ఈ సంవత్సరం 2025 నాటి మొట్టమొదటి వీడియో ఖమ్మం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి యొక్క అభివృద్ధి రిలేటెడ్ ఇష్యూస్తో నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, గత సిరీస్లో 2025 వరకు ఎలా ఉండబోతోంది ఖమ్మం అని చెప్పేసి వీడియోస్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2025వ సంవత్సరంలోకి అడుగుపెట్టి కొన్ని గంటల సమయం ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసేసరికల్లా గడిచిపోయింది. అంటే మనం ఇప్పటికే 2025లో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. అయితే ఇప్పుడు 2025 కల్లా అనేటువంటిది సరి అయినటువంటిది కాదు కాబట్టి 2025లో ఎలా ఉండబోతోంది అనే విధంగా దీన్ని మార్చుకోవడం జరిగింది సిరీస్. దీని తర్వాత నెక్స్ట్ 2030 కల్లా రాబోయేటువంటి చేంజెస్ ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో నేను చేసినటువంటి సిరీస్లో భాగంగా ఒక వీడియోలో ఖమ్మంకి సంబంధించినటువంటి పాపులేషన్ రిలేటెడ్ తెలంగాణకు సంబంధించింది, అదేవిధంగా టోటల్ ఇండియాకు సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని ఇచ్చాను సెన్సస్ రిలేటెడ్. దానిలో నేను ఖమ్మం 3rd or 4th ప్లేస్లో వచ్చేందుకు అవకాశం ఉంది తెలంగాణ స్టేట్లో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నేను ఈ వీడియోకి ఆ వీడియోకి ఉన్నటువంటి లింక్కి ఉన్నటువంటి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ప్రజెంట్ మనకు ఆ లింక్ తెలిసిన తర్వాత రాబోయేటువంటి అంశాలు ఏమిటి అనేటువంటివి కొంత ఈజీగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను ముందుగా ఆ పాపులేషన్ రిలేటెడ్ ఇష్యూస్తో మెన్షన్ చేస్తూ ఉన్నాను. వికీపీడియాను అనుసరించి చూసుకున్నట్లయితే ఖమ్మం మనకు ఆల్రెడీ 3rd ప్లేస్లోకి వచ్చేసింది. ఇక్కడ గమనించినట్లయితే మనకు తెలుస్తుంది ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా ఒక 6 నుంచి 7 లక్షల వరకు కూడా జనాభా ఉండేందుకు అవకాశం ఉంది అంటూ గౌరవనీయ కలెక్టర్ గారు ఇటీవల ఈ కుటుంబ సర్వేలు జరిగిన తర్వాత అభిప్రాయపడినట్లుగా న్యూస్ పేపర్స్లో వచ్చింది. మన వికీపీడియాను గమనించి చూసుకున్నట్లయితే ఇందులో ఖమ్మం కార్పొరేషన్ యొక్క వైశాల్యాన్ని బట్టి చూసుకొని ఇదంతా చేసినప్పుడు ఇది ఇందులో ఇచ్చినటువంటి ర్యాంక్ 3rd ర్యాంక్ అని ఇన్ స్టేట్ అని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం యొక్క ఏరియా 3rd ప్లేస్లో ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఫర్దర్ గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అంశాలలో పాపులేషన్ పరంగా చూసుకున్నప్పుడు మన ర్యాంక్ ఆల్ ఓవర్ ఇండియా 151వ ర్యాంకు. ఇది ప్రజెంట్ అయితే చేంజ్ కాలేదు. గత వీడియోలో కూడా నేను ఇచ్చినప్పుడు ఇది కూడా 151వ ర్యాంకులోనే ఉంది. ఇక్కడ 3rd ర్యాంక్ అని మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో 3rd ర్యాంక్ సిటీ, ఆల్ ఓవర్ ఇండియాలో 151వ సిటీగా ఉంది. అయితే మనకు 2011 తర్వాత 2021లో సెన్సస్ అనేటువంటిది స్టడీ జరగలేదు. 2026లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 151వ ర్యాంక్లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. బట్ తెలంగాణ స్టేట్లో మాత్రం ఇది 3rd సిటీగా ఇది ఉన్నటువంటి ప్రజెంట్ పొజిషన్. సరదాగా చెప్పాలి అంటే హైదరాబాద్ ట్రై సిటీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఒకప్పుడు ట్విన్ సిటీస్, ఇప్పుడు ట్రై సిటీ. అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 కలిసాయి. మరలా ఇప్పుడు త్వరగా కొత్తగా రాబోతున్నటువంటి 4th సిటీ కూడా ఒకటి యాడ్ కాబోతోంది హైదరాబాద్ సిటీలో. తర్వాత నెక్స్ట్ వరంగల్కి చూసుకున్నట్లయితే 2వ ర్యాంక్లో ఉన్నటువంటి భాగం, అది కూడా ట్రై సిటీ. అప్పటి నుంచో ట్రై సిటీ అది. కాజీపేట, వరంగల్, హన్మకొండ ఈ 3 భాగాలు కలిసి ఒక రకంగా చెప్పుకోవాలంటే సరదాగా ఈ 2 భాగాలని పక్కకు పెట్టినా సింగిల్గా ఖమ్మం ఒకటి హయ్యెస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఇక విషయానికి వచ్చినట్లయితే మన పాపులేషన్ ఇప్పుడు ప్రజెంట్గా చూసుకున్నట్టయితే సుమారుగా 6,33,933గా ఇక్కడ పాపులేషన్ అనేటువంటిది కనిపిస్తోంది ప్రజెంట్ ఉన్నటువంటిది. ఇది 2026 సెన్సస్కి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ ఇది 7 లక్షల పైచిలుకు పాపులేషన్గా దాటేస్తుంది.
2031 సంవత్సరంలో కనుక పాపులేషన్ సెన్సస్ జరిగినట్లయితే, అంటే పాపులేషన్ స్టడీ జరిగినట్లయితే ఖమ్మం 1 మిలియన్ ప్లస్ సిటీగా మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే ఖమ్మం యొక్క పాపులేషన్ 10 లక్షల జనాభా దాటుతుంది. అంటే ఒక పెద్దదైనటువంటి యొక్క సిటీ అయ్యేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్, సికింద్రాబాద్ ఆ జంట నగరాల తరువాత, వరంగల్ తరువాత ఉన్నటువంటి ఒక మేజర్ సిటీగా మారేందుకు ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మన యొక్క క్వాలిటేటివ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలించేద్దాం. దీనికి సంబంధించినంత వరకు కూడా నిన్నటి రోజు అంటే 31 డిసెంబర్ నాటి యొక్క కాన్సెప్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మన ఖమ్మం ఉమ్మడి ప్రాంతానికి సంబంధించినంత వరకు, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నటువంటి యొక్క 3 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు గౌరవనీయులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వీరి ముగ్గురు కూడా మంత్రివర్యులుగా ఉండడం, వీరు ఖమ్మం ఉమ్మడి జిల్లా యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ ఉండడం అనేటువంటిది జరుగుతోంది. ఇక్కడ వారికి సంబంధించినటువంటి యొక్క తుమ్మల నాగేశ్వరరావు గారి అలాగే ఇతరత్ర మంత్రులు కూడా తమ యొక్క న్యూ ఇయర్ రెజల్యూషన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు జస్ట్ కొద్దిగా బుల్లెట్ పాయింట్స్ చెప్తాను. మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చదివి వినిపించడం లేదు. ఇక్కడ ఉన్నంత వరకు కూడా మనకు జనవరి 1st వీక్ లోపల మెడికల్ కళాశాల భవనం దీనికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరగబోతోంది. అలాగే మంచుకొండ లిఫ్ట్ పనులకు శ్రీకారం అనేటువంటిది సంక్రాంతి సమయానికి జరగబోతోంది. అంటే ఇది ఇరిగేషన్ రిలేటెడ్. యాక్చువల్గా కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, ఇరిగేషన్, ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ లాంటివి. ఇవి క్వాలిటేటివ్ డెవలప్మెంట్ కాబట్టి ఈ డెవలప్మెంట్ వర్క్స్ అనేటువంటివి ఈ ఇయర్లో స్టార్ట్ కాబోతున్నాయి. అలాగే నేషనల్ హైవే అనేటువంటిది 365 BG దేవరాపల్లి రాజమండ్రి అంటే సూర్యాపేట నుంచి చెప్పబడుతున్నటువంటి దానిలో ఖమ్మం టు దేవరాపల్లి హైవే అనేటువంటిది కంప్లీట్ అయిపోతుందంటూ, అలాగే నెక్స్ట్ వచ్చేసేసి ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఏదైతే మొన్న వరదల్లో కొంత పక్కకు జరిగిందో దాన్ని రీలొకేట్ చేస్తారనేటువంటి అంశం. నెక్స్ట్ వన్ వచ్చేసేసి సత్తుపల్లి అశ్వరావుపేట ఏరియాలో ఉన్నటువంటి యొక్క ప్లేసెస్కి గోదావరి నది నుంచి నీళ్ళని ఇవ్వడం జరుగుతుందంటూ, అలాగే కేబుల్ బ్రిడ్జ్ ఖమ్మం సిటీలో ఉన్నటువంటి యొక్క మున్నేరు రివర్ మీద కేబుల్ బ్రిడ్జ్ అనేటువంటిది దాదాపుగా ఈ ఇయర్ ఎండింగ్కి పూర్తవుతుందంటూ, అలాగే ఖమ్మం లకారం పార్క్ వద్ద శిల్పారామంకి ప్రతిపాదన చేయబడింది. ఇది ప్రతిపాదన చేస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. అంటే ఇది ఒక రకంగా టూరిజం డెవలప్మెంట్గా సంబంధించినటువంటి అంశం. అలాగే 220 కోట్లతో ఫ్లడ్ వాటర్ మళ్లింపు కోసం డ్రైనేజీ నిర్మాణం. ఇది ఖమ్మం సిటీలో అండర్ గ్రౌండ్ నిర్మాణం చేయడం అనేటువంటిది, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం దీనికి సంబంధించినటువంటిది. దీనివల్ల కూడా కొంత హెల్త్ కండిషన్స్ అనేటువంటివి ఇంప్రూవ్ అవుతాయి. అలాగే నెహ్రూ జూ పార్క్ మాదిరిగా వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి, ఇది టూరిజంగా తీసుకోవాలి. అలాగే ఖమ్మం ఖిల్లా రోప్వే నిర్మాణ పనులకు జనవరిలో శ్రీకారం చుట్టబడుతోంది. ఇది కూడా టూరిజం అయినటువంటి కాన్సెప్ట్. ఖమ్మం చుట్టూ జాతీయ రహదారుల నిర్మాణంతో రింగ్ రోడ్డు ఫామ్ అవ్వడం. ఆల్రెడీ నాకు తెలిసినంతవరకు పొన్నెకల్లు ప్రెమిసెస్లో ఈ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి వర్క్స్ అనేటువంటివి స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఖమ్మంలో ఉండేటువంటి యొక్క ట్రాఫిక్ అనేది కొంత తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ రఘునాథపాలెంలో అత్యాధునిక క్రీడా స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు. ఇది ఒక మోడల్ స్టేడియం అనేటువంటిది అది హై లెవెల్లో ఒకటి రాబోతోంది. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ నేను మీకు ఇక్కడ చూపించదలుచుకున్నాను. ఈ కర్సర్ని గమనించండి. ఇక్కడ ఉన్నటువంటి కామం ప్రకారం, ఇక్కడున్న న్యూస్ ప్రకారం ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఉన్న క్రీడా స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ప్లే ఉన్నందున రఘునాథపాలెం మండలంలో మెడికల్ కళాశాల భవనానికి సమీపంలో 10 ఎకరాలలో అత్యాధునిక సౌకర్యాలతో స్టేడియంను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించే స్థాయిలో స్టేడియంని నిర్మించేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. ఇదే చెప్తే వచ్చారు. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి రావడం, ఇవన్నీ కూడా విడివిడిగా గవర్నమెంట్ కంట్రోల్లో వీటిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవన్నీ కాన్సెప్ట్స్ ఇస్తూ వచ్చారు. సో ఇది ఒక స్టేడియం అనేటువంటిది. అలాగే కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం త్వరలో ఢిల్లీకి వెళ్తానని చెప్పారని ఆల్రెడీ అక్కడ దానికి సంబంధించినటువంటి ల్యాండ్ని చూడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవంటూ కొన్ని ప్రణాళికల్ని గౌరవనీయులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఈ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ సంవత్సరం. దీంతో పాటుగా ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ని చేసి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నేను మీ ముందు పెడుతున్నాను. ఆల్రెడీ మనకు ఈ పర్యాటకానికి సంబంధించిన వరకు అంటే టూరిజంకి సంబంధించినటువంటి ఫండ్స్ అనేటువంటివి రిలీజ్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి టూరిజంకి సంబంధించినటువంటి
వర్క్స్ అనేటువంటివి జరగడం వల్ల ఖమ్మం జిల్లాలో రిమోట్ ఏరియాస్గా ఉన్నటువంటి ప్లేసెస్కి ఈ టూరిజం వల్ల ఎకనామికల్ డెవలప్మెంట్ అనేటువంటిది సాధ్యమవుతుంది. ఎక్కువగా టూరిస్టులు వస్తున్నప్పుడు ఆ ఏరియాలో కొంత బిజినెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఊపందుకుంటాయి. కాబట్టి ఒక రకంగా ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది కూడా అది కలుగుతుంది. ఇది ఫైనాన్షియల్గా జిల్లాకు చాలా మంచిదైనటువంటి అంశం. ఇది ఇక్కడ పులిగుండాల ఏరియా కానివ్వండి లేదా నేలకొండపల్లి ఏరియా కానివ్వండి, ఈ ఏరియాల్లో మనకు త్వరలో ఒక రకమైనటువంటి టూరిజం పొటెన్సీ అనేటువంటిది చాలా ఎక్కువగా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఇతర కాన్సెప్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇంకా ఇప్పటి వరకు కూడా మనకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇప్పుడు జరగబోతున్నటువంటివి ఇప్పటికి డెసిషన్స్ తీసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిదే, కానీ ఇంకా చేయాల్సినటువంటి అంశం మాత్రం ఉంది. అందులో మొదటిది ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చూసుకున్నట్టయితే ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా ఒక్కటంటే ఒక్క జనరల్ యూనివర్సిటీ కూడా లేదు. స్పెషలైజ్డ్ యూనివర్సిటీస్ JNTU లాంటివి కాకుండా జనరల్ యూనివర్సిటీ ఒక్కటి కూడా లేదు. కాబట్టి మనకు స్తంభాద్రి యూనివర్సిటీ అనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఇది రాష్ట్ర స్థాయిలో ఉండే అంశం కాబట్టి ఈ విశ్వవిద్యాలయాన్ని అంటే ఖమ్మంకు ఒక యూనివర్సిటీ అని తీసుకురావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దీని మీద ఒక ధ్యాస పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత దీంతో పాటు ఉన్నటువంటి ఇంకా సాధించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే మన ఖమ్మం అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో సిటీ బస్సులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటి వరకు కూడా 4-5 సార్లు గతంలో సిటీ బస్సుల్ని ఏర్పాటు చేయడం, రకరకాల కారణాల వల్ల ఆ బస్సులకు ఆదరణ లేకపోవడం వంటి అంశాలతో దాన్ని మళ్ళీ పక్కకు పెట్టడం జరుగుతోంది. 2022 డిసెంబర్ మంత్లో నేను ఈ సిటీ బస్సులకు సంబంధించినటువంటి ఒక వీడియోని చేయటం జరిగింది. అందులో కొన్ని సిటీ బస్ వ్యవస్థల్లో మనకు ఉన్నటువంటి లోపాలను కూడా చెప్తూ వచ్చాను. ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పాలంటే మన సిటీ బస్సు లోపల కేవలం సిటీ సర్వీస్ అని ఒక బోర్డు తగిలించుకొని మాత్రమే పెడుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి రూట్ నెంబర్లు లేవు. తర్వాత కొత్తగా వచ్చినటువంటి వాడికి సిటీ సర్వీస్ అంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి పెడుతుందో తెలియదు. తర్వాత ఏ టైంలో ఏ ఏరియాకి పెడుతుందో అనేది తెలిసేటువంటి అవకాశాలు లేవు. అలాగే బస్సు స్టాప్స్ లేవు. ఇట్లాంటి కొన్ని ఇబ్బందుల వల్ల ఈ సిటీ సర్వీస్ అనేది కొంత ఆదరణకు నోచుకోకుండా పోతుంది. రోడ్డు మీద ఇంపార్టెంట్ రోడ్ అయినటువంటి వైరా రోడ్ లాంటి ఏరియాల్లో కొన్ని గంటల తరబడి నిలబడినా ఈ సిటీ బస్సు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సిటీ బస్సుల్ని ఎలా దాన్ని సరిచేసినట్టయితే అంటే రిఫార్మేషన్ చేసినట్టయితే సిస్టమ్ లోపల ఉన్నటువంటి కొన్ని లోపాలను సవరించుకుంటూ దీన్ని కనుక రీఇంట్రడ్యూస్ చేయగలిగినట్లయితే ఇది చాలా గొప్పదైనటువంటి అవకాశంగా మారుతుంది. సిటీ అవుట్స్కట్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ ఏరియాలు కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్ డెవలప్మెంట్ కోసమని ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టింది. హైదరాబాద్ లాంటి నగరాలలో సిటీ బస్సుల్లో మహిళలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ మన ఖమ్మం లాంటి ఏరియాల లోపల ఈ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ సిటీ బస్ వ్యవస్థకు సంబంధించినంత వరకు కూడా సిటీ బస్సులకి కొన్ని నెంబర్లను కేటాయించడం అంటే రూట్ నెంబర్లను కేటాయించడం, అలాగే బస్సు షెల్టర్స్ని ప్రొవైడ్ చేయడం, ఫ్రీక్వెంట్గా బస్సెస్ అనేటువంటివి ఏ టైంలో వస్తాయని తెలియజేసేటువంటి టైం టేబుల్స్ని పెట్టడం, బస్సెస్ని ఎక్కువగా నడుపుతున్నట్లయితే చూసే జనానికి సిటీ బస్సెస్ నడుస్తున్నాయి అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ ఈ సిటీ బస్సెస్ అనేటువంటివి ఇప్పుడు ఆదరణకు నోచుకునే కారణంగా క్రమంగా మళ్ళీ తెరమరుగయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ బస్సెస్ విషయం లోపల సరైనటువంటి పబ్లిసిటీ, టైమింగ్, నంబరింగ్ ఇలాంటివన్నీ చేసినట్లయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ వల్ల మనకు ఈ సిటీ ఏరియా కూడా డెవలప్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే మన ఖమ్మం సిటీ స్మార్ట్ సిటీగా మారడానికి మొదటిసారిగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు సుమారుగా 6 నగరాలను ఈ తెలంగాణ స్టేట్ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది. 6 హైదరాబాద్ ఉంది, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, రామగుండం ఇవి 6 ప్రపోజ్ చేశారు. 6 ప్రపోజ్ చేసిన సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని తర్వాత గవర్నమెంట్ విత్డ్రా చేసుకుంది.
ఎందుకంటే ఈ స్మార్ట్ సిటీ పథకం కింద ఇచ్చేటువంటి 100 కోట్ల రూపాయలు హైదరాబాద్ సిటీకి పెద్దగా సరిపోదు అనేటువంటి దీంతో పాటు దాన్ని డ్రాప్ చేసుకుంటూ ఆ తర్వాత ఆ ప్లేస్లోకి కరీంనగర్ని మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి వచ్చిన సజెషన్ ప్రకారం ఒక 2 సిటీలకు మాత్రమే అవకాశం వచ్చింది, అది హైదరాబాద్ అండ్ వరంగల్. అప్పుడు వరంగల్ని కంటిన్యూ చేస్తూ హైదరాబాద్ని డ్రాప్ చేసేశారు. ఆ తదనంతర కాలంలో నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటి ఛాన్స్లో కరీంనగర్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్ చేయాల్సినటువంటి సమయానికి మన ఖమ్మంకి కూడా ఈ స్మార్ట్ సిటీగా ఎలిజిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మన ఖమ్మం సిటీని కనుక స్మార్ట్ సిటీగా చేయగలిగినట్లయితే దానికి మనకు చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఏమేం చేస్తారు అనేటువంటి ఈ చిన్న కాన్సెప్ట్ని చూస్తే, స్మార్ట్ సిటీగా ఎంపికైతే ప్రజా రవాణా వ్యవస్థకు మెరుగయ్యేలా రహదారులు నిర్మిస్తారు. ఇది యాక్చువల్గా ఇంకొక అంశం కూడా ఏంటంటే, మిలియన్ ప్లస్ సిటీగా మారినటువంటి ప్రతి టౌన్ అండ్ సిటీస్కి కూడా మనకు ఒక మెట్రో అనేటువంటిది ఏర్పడాలి అనేటువంటిది గవర్నమెంట్ యొక్క ప్లానింగ్. ఆల్రెడీ వరంగల్కి సంబంధించినంత వరకు కూడా మెట్రో ట్రైన్ అనేటువంటిది ఒకటి ప్లానింగ్లో ఉంది. అలాగే ఇవి రాబోయే రోజుల్లో 2030 కల్లా ఖమ్మం ఒక మిలియన్ ప్లస్ సిటీ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇది 2024 జనాభా సుమారు 4 లక్షలను ఇచ్చినటువంటి 2024 నాటి ఆగస్టు నాటి పేపర్ యొక్క స్టేట్మెంట్. ఇది అప్డేట్ కాదు, ఇది 2011 జనాభాకు సంబంధించిన దాన్ని బేస్ చేసుకుంటూ ఇచ్చినటువంటి పాపులేషన్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే చూసాం వికీపీడియాలో 6 లక్షలు దాటినటువంటి జనాభా. కాబట్టి ఇది 2030 దాటేసరికల్లా సుమారుగా 10 లక్షలు దాటేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్మార్ట్ సిటీ ప్లానింగ్లో మన ఖమ్మం కూడా చేర్చినట్లయితే దానివల్ల మనకు ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అలాగే పాదచారుల కోసం ఫుట్పాత్లు, పర్యాటక స్థలాలు, పార్కుల అభివృద్ధి, ఇతరత్ర పనులు చేపడతారు. అంతేకాక నగర రూపురేఖలు మారేలా ఆర్చీలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇలా దశల వారీగా అభివృద్ధి చేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, ఫలితంగా పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఇచ్చారు. ఆల్రెడీ మన ఖమ్మం లోపల ఐటీ ఏదైతే ఉందో, ఐటీ హబ్, దానిలో సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ కాబోతోంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఉంది. కాబట్టి ఇలాంటి ఈ రకమైనటువంటి ఏరియాల్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, కొత్త కంపెనీలు రావడానికి, జాబ్ ఆపర్చునిటీస్ రావడానికి, వీటన్నింటికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఒక రకమైనటువంటి కాన్సెప్ట్. దీని విషయంలో కూడా ఇంకా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్తో సంప్రదింపులు చేస్తూ దీనికి సంబంధించినటువంటి ఖమ్మంకి సంబంధించినటువంటి ఈ సాధన ఏదైతే అవసరం ఉందో చేస్తారని భావిస్తున్నాను. నెక్స్ట్ లాస్ట్గా చెప్పదలుచుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ అనేటువంటిది వస్తోంది, సంతోషం. అదేవిధంగా ఖమ్మం నగరానికి కూడా ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది అవసరం ఉంది. అయితే ఎయిర్పోర్ట్ అంటే కొన్ని వందల ఎకరాల భూమి అవసరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మన ఖమ్మం నగరానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి బెస్ట్ ఛాన్స్ ఏమిటి అంటే, ఖమ్మం నగరానికి ఈక్వి డిస్టెంట్గా ఒకవైపు పాలేరు రిజర్వాయర్ ఉంది, ఇంకొక వైపు వైరా రిజర్వాయర్ ఉంది. ఈ పాలేరు రిజర్వాయర్ కానీ వైరా రిజర్వాయర్ని కానీ మనం ఒక సీ ప్లేన్ ద్వారా కనెక్టివిటీ ఇచ్చినట్టయితే, రకరకాల సీ ప్లేన్స్ ఉన్నాయి. ఇందులో ఇలాంటి ఇప్పుడు ఈ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి సీ ప్లేన్ని ఒక రకంగా బైప్లేన్ అంటారు. అంటే దీనికి ఉన్న వీల్స్ కారణంగా మామూలుగా ఇతర విమానాలలాగానే రన్వే మీద అది టేక్ ఆఫ్ చేయడం, ల్యాండ్ అవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ ఇది ఈ వీల్స్ని లోపలికి తీసుకున్నట్టయితే ఇది ఒక బోటు లాగా వాటర్లో కూడా ల్యాండ్ అవుతుంది, అలాగే వాటర్ మించి కూడా టేక్ ఆఫ్ తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి యాంఫీబియాన్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటిని మనం ప్రమోట్ చేయడం ద్వారా ఖమ్మం లాంటి సిటీస్కి ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఈ వైరా లాంటి ఏరియాలో కనుక ఈ సీ ప్లేన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత ఉద్దేశం. కారణం ఏమిటి అంటే, ఖమ్మం నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియా అంతా కూడా టువర్డ్స్ వైరా. కాబట్టి ఈ ఏరియా వైపు డెవలప్ అవుతున్నటువంటిది ప్రజెంట్ ఖమ్మం నుంచి హార్డ్లీ ఒక 20 కిలోమీటర్స్ కూడా డిస్టెన్స్ కనిపించట్లేదు. ఒకప్పుడు 24 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉన్నటువంటి వైరా సుమారు ఇప్పుడు ఒక 10-15 కిలోమీటర్లలోకి వచ్చేసిందా అనిపించేట్టుగా ఉంది కండిషన్.
పైగా ఈ ఏరియా లోపల హైవేస్ రావడం అనేటువంటిది కూడా ఒక రకమైనటువంటి యొక్క డెవలప్మెంట్ అయితే, రెండవది ఇక్కడ ఉన్నటువంటి యొక్క వైరాకు ఉన్న కన్వీనియంట్ ఏంటంటే వైరా నుంచి ఇటు కొత్తగూడెం వైపు కానివ్వండి, అలాగే వైరా టు మధిర వైపు కానివ్వండి, వైరా టు సత్తుపల్లి కానీ, వైరా టు ఖమ్మం కానీ ఆల్మోస్ట్ ఈక్వి డిస్టెంట్గా ఉన్నటువంటిది కాబట్టి సత్తుపల్లి అశ్వారావుపేట డైరెక్షన్లో చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ ఏరియా అనేటువంటిది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అది మనం చూసుకోదగినటువంటి యొక్క అంశం. అదే పాలేరు ఏరియా అయితే ఖమ్మంకి కొంత అవకాశం ఉంది, మిగిలినటువంటి ఏరియాస్కి ఇది కొద్దిగా దూరంగా ఉంటుందనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. అయితే ఈ సీ ప్లేన్స్ అనేటువంటివి ఇప్పటికే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక 7 సెంటర్స్లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది. ప్రముఖమైనటువంటి యొక్క శైవక్షేత్రం శ్రీశైలం నుంచి విజయవాడ, అదే అమరావతి పేరుతో ఆల్రెడీ ట్రయల్స్ చేశారు. ఈ 2025 మార్చి నుంచి రెగ్యులర్గా సీ ప్లేన్స్ అనేటువంటివి నడవబోతున్నాయి. ఇక్కడ శ్రీశైలం ఉన్నటువంటి కృష్ణా రివర్లో ఈ ఫ్లైట్ అనేటువంటిది దిగుతుంది. అలా చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి యొక్క మున్నేరు రివర్ కానివ్వండి, కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి యొక్క ముర్రేడు రివర్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి యొక్కవి కొన్ని బెస్ట్ ప్లేసెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సీ ప్లేన్ అనేటువంటిది దిగటానికి ఒక 120 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి లొకేషన్ అవసరం. కాబట్టి ఈ 120 మీటర్ల వెడల్పు అయినటువంటిది ఈ లొకేషన్ మనకు ముర్రేడు వాగు కానీ మున్నేరు కానీ అవకాశం ఉంది. అయితే ఖమ్మంకి సంబంధించిన వరకు మున్నేరు రివర్ చూసుకున్నట్లయితే ఈ మున్నేరు రివర్లో ఉన్నటువంటి యొక్క బండరాళ్లను పగలగొట్టడానికి, తరువాత నెక్స్ట్ ఈ ఫ్లడ్ని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్స్ని కొద్దిగా ఎడంగా ఈ కట్టాలి అని చెప్పి గతంలో గవర్నమెంట్ డిసైడ్ చేసింది. దానికి సంబంధించినటువంటి వీడియోను కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఈ నదిలో ఉన్నటువంటి రాళ్లను పగలగొట్టి తీసినట్టయితే వాటర్ ఎక్కువ స్టోర్ అవుతుంది, ఈ ఫ్లడ్ అనేటువంటి ప్రాబ్లం ఉండదు అనేటువంటి ఆలోచన సరి అయినటువంటిది. దీనికి సంబంధించిన దానివల్ల డెప్త్ కూడా పెరుగుతుంది కాబట్టి ఈ సీ ప్లేన్స్ నడపడానికి చాలా అనువుగా ఉంటుంది. అయితే సీ ప్లేన్స్కి వీటికున్న చిన్న ప్రాబ్లం ఏమిటంటే ఇది రివర్స్ చాలా ఫ్లడ్ టైమ్స్ ఫ్లడ్ ఉన్నప్పుడు ఈ సీ ప్లేన్స్ అనేటువంటివి నడవడం కష్టం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి రిజర్వాయర్ ఏరియాస్ చాలా ఈజీగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టినట్లయితే ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ అనేటువంటిది అవకాశాలు ఉంటాయి. రిలేటెడ్ రైల్వేస్కి సంబంధించింది నేను మళ్ళీ సపరేట్ వీడియోగా చేస్తున్నాను. ఎందుకంటే రైల్వేస్ అనేటువంటిది పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అంశం, స్టేట్ గవర్నమెంట్ కేవలం రిప్రజెంటేషన్ మాత్రమే చేయగలదు. కాబట్టి డెసిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ నేను వేరే వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అలాగే ఈ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ లోపల చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మన ఖమ్మం చుట్టుపక్కల ఇటు బోనకల్ వైపు కానివ్వండి, తర్వాత రఘునాథపాలెం వైపు ఇట్లాంటి ఏరియాల లోపల, అలాగే మద్దులపల్లి ఏరియా వైపు మార్కెట్ రావడం కానివ్వండి, లేదా జేఎన్టీయూ కాలేజ్ రావడం కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, స్వామి నారాయణ గురుకుల్ లాంటివి కానివ్వండి, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి యొక్క ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద కంపెనీల షోరూమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూసే. అయితే మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్స్గా తీసుకోవాల్సినటువంటివి మాత్రం ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ లాంటివి ఇవి. సో మిగతా విషయాల్ని నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం.